ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ముందే ప్రచారానికి ప్రధాన పార్టీలు సిద్ధమైపోయాయి. సమరానికి సిద్ధమని ప్రకటిస్తున్నాయి. విశాఖపట్నంలోని భీమిలి వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీ మధ్య విమర్శనాస్త్రాలు ఏపీలో పొలిటికల్ బీపీని పెంచుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. అధికార ప్రతిపక్షాలు ప్రచార భేరీ మోగిస్తూ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులతో పొలిటికల్ హీట్ పెంచిన అధికార వైసీపీ మరింత దూకుడు పెంచి సిద్ధం సభతో ఎన్నికల శంఖారావం పూరించింది. ఎన్నికల సమరానికి క్యాడర్ని రెడీ చేశారు వైసీపీ అధినేత జగన్. విశాఖ జిల్లా భీమిలి వేదికగా జరిగిన ఉత్తరాంధ్ర సభలో కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు సీఎం జగన్. తాను అభిమన్యుణ్ణి కాదు అర్జునుణ్ణి అంటూ పంచ్ డైలాగులు పేల్చారు. జరగబోయే యుద్ధం మోసానికి విశ్వసనీయతకు, అబద్ధానికి నిజానికి అన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175, 175కు 175 స్థానాలు మన టార్గెట్. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. మరోవైపు అధికార పార్టీకి ధీటుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. జనసేనతో జట్టుకట్టిన టీడీపీ రా కదలిరా అంటూ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సిద్ధమని జగన్ అంటుంటే వైసీపీ టికెట్ ఇచ్చినా నేతలు పారిపోతున్నారని విమర్శించారు చంద్రబాబు. సిద్ధం అనే మీటింగ్ పెట్టాడు. నువ్వు సిద్ధం మీటింగ్ ఏమో తెలియదు గాని నువ్వు సిద్ధం అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. మాకు మీ టికెట్ వద్దు బాబు అని పారిపోతున్నారు. 5 కోట్ల భవిష్యత్తు కోసం వారికి పిలిపిస్తున్నా, రా కదిలి రండి, ఇది మనందరి బాధ్యత, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామని వారికి కూడా పిలిపిస్తున్నాను. చంద్రబాబు విమర్శలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రారని, కనీసం కుప్పంలో కూడా గెలవలేరన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుట్ర మోసం అంటేనే చంద్రబాబుని విమర్శించారు పెద్దిరెడ్డి. మాట్లాడి నిన్ను తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా నీకు. భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభపై సెటైర్లేశారు టీడీపీ లీడర్ గంటా శ్రీనివాస్. మేనిఫెస్టోతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే నెరవేర్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని పాండవుల సైడ్ 2 కోట్ల, జగన్మోహన్ రెడ్డి కౌరవ సైడ్ ఉన్నాడు, ఆయన ఒక కౌరవ దండు. అటువంటి కౌరవ దండుని ఈ రాష్ట్రం నుంచి తరిమేద్దామని చెప్పిన ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చూసి చంద్రబాబు ఎంటీ భయపడిపోతున్నారని విమర్శించారు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారాయన. చంద్రబాబు నాయుడు నీవెన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కల్లబొల్లి మాటలు మాట్లాడినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నీ వైపు కానీ నీ పార్టీ వైపు కానీ చూడరు. నీ పార్టీకి, నీకు, మీ నాయకులకు మరి బంగాళాఖాతమే గతి. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్. వైసీపీ నుంచి ఇటీవలే జనసేనలో చేరిన ఆయన రాబోయే కాలంలో చక్రం తిప్పేది పవన్ కళ్యాణే అన్నారు. ఈ కురుక్షేత్రంలో చక్రం తిప్పబోయేది పవన్ కళ్యాణ్ గారే. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఎవరికి ఎటువంటి డౌట్ లేదు. ఎవరెన్ని ఏ ఎత్తులేసినా, ఏ వేషాలు వేసినా ప్రజలు డిసైడ్ అయ్యారు. టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి చెల్లుబోయిన వేణు ఘాటుగా స్పందించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటిస్తే జనసేన కూడా 2 సీట్లు ప్రకటించడం విడ్డూరమన్నారు. మోసగాడి పక్కన పవన్ కళ్యాణ్ చేరారని విమర్శించారు మంత్రి వేణు. సిద్ధం చూసినప్పుడు జన సంద్రం అవుతుంది. రాకదిల్ రా, ఖాళీ ఖాళీ కుర్చీలు, ఖాళీ ఖాళీ కుర్చీలు, ఎక్కడికి వెళ్ళినా ఒక తగు. ఆయన జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అంటాడు, పొత్తు ధర్మాన్ని పాటించడం అంటాడు. జనసేన అధ్యక్షుడే స్వయంగా పొత్తు ధర్మాన్ని పాటించలేదు కాబట్టి ఆయన 2 అంటే నేను 2 అంటున్నాను అంటున్నాడు. 10 అంటే 10 అంటాడట. 175 అని అంటున్నాడు అనుకోండి పొరపాటుని ఎవరు చంద్రబాబు నాయుడు, 175 అంటాడా. మరోవైపు
భీమిలిలో నిర్వహించిన తొలి ఎన్నికల సభ విజయవంతం కావడంతో మరిన్ని సభల్ని నిర్వహించేలా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 1న దెందులూరులో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సిద్ధం సభలతో ప్రతిపక్షాల్లో చెమటలు పడుతున్నాయని విమర్శించారు. దెందులూరు నియోజకవర్గానికి 1వ తారీఖున రాబోతున్నారు. ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ దాదాపుగా 5 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సభ చేయబోతున్నాం. ప్రతిపక్షాలకి చెమటలు. ఈ దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో జగనన్న ఎన్నికల శంఖారావం సిద్ధం కార్యక్రమం పూర్తయ్యేసరికి ప్రతిపక్షాలు ఈ జిల్లాలో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా పరిస్థితి ఉండబోతుంది. అంతే. మొత్తానికి ఏపీలో పొలిటికల్ బీపీ పెరిగినట్టు కనిపిస్తోంది. ఎన్నికల యుద్ధానికి అంతా సిద్ధమవుతున్న వేళ మున్ముందు ఈ పోరు ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.